ఎదిరింది నీ గుండె పెళ్ళని శివగాడి పెళ్ళి అంతా చెడుకోడు పెళ్లి కూతురు ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరితో చెప్పినా నువ్వు బయట మర్యాద చూసి మాట్లాడగా కూర్చో కూర్చో వాళ్ళు శివగాడు అన్నారు భయ నువ్వు పెళ్లి ఒప్పుకోవడం మాట్లాడతా నువ్వు ఉండు ముందు మాట్లాడుతున్నా కదా పెళ్లి కొడుకు పెళ్లి రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడుతానా నువ్వు 2 నిమిషాల టైం నా కొట్టేస్తాను అండి పెళ్లి జరిపోయింది నా వాడి నుంచి ఇట్లా 2 నిమిషాలు టైం ఇట్లా మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నా 2 నిమిషాలు టైం అడుగుతున్నావు చూసినావా ఆడే నువ్వు చేతకంతనం మర్చిపోతుంది రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఎందుకు నువ్వు వచ్చి గలాడు పెట్టుకుంటాను పెళ్లి వాడు పెళ్లి కొడుకు పెళ్లి చేసుకున్నా కూర్చోండి అన్న ఇప్పుడు ఎవరు చెప్పినాడంటే పెళ్ళ ముందు పోస్తా పెళ్లి చేసుకో వాడు 46 ఏళ్ళు చెప్పింది ఉండు బయట వచ్చి 46 ఏళ్ళు వెయిట్ చేసినాడు ఇప్పుడు సడన్ గా ఎవరు పెళ్లి కూతురు ఇంట్లో చెప్పినారు వాళ్ళు వచ్చి వానికి ఫోన్ చేసినారు వేరే వచ్చి పెళ్లికి వచ్చింటారు వాళ్ళు కూడా చెప్పినారు పెళ్లి కూతురు ఇంటికి పోయి చెప్పొచ్చినారా పెళ్లి కూతురు అది ఎవరు పేరన్నా చెప్పండి అంటే చెప్పులే మళ్ళా 2 సేపు అడిగితే ఎవరో శివగాడు అంటప్ప అది కూడా కరెక్ట్ వాడే ఇట్లా ఎట్లా చెప్తున్నావు నువ్వు చూసినారా నాతో పాటు తిరుగుతా అంటాడు కదా వాడే మాట్లాడుతానా నీకు సపోర్ట్ గానే ఇప్పుడు శివ అంటే నువ్వు ఒకడేనా ఏమన్నా ఇప్పుడు శివ ఒకటేనే కొట్టి ఉంటాడు వాడే శివ 190 మంది ఉంటారు నిన్నేం చెప్పినారు నువ్వు నిన్ను చెప్పినావు లేదా పెళ్లి బాలేదు పెళ్లి కూడా పెళ్లి అయితేనే పెళ్ళాల్సి వస్తుంది వాడు చెప్పిందంటే జరిగిపోతాయి వాడు చేసే పనులన్నీ ఇట్లాంటివేనా పెళ్లి పెంటే వాడు లేడు ఆ పిల్లోళ్ళు ఇల్లు నాగలకట్టగాడేనా ఆడ ఆ పాప పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి నాగలకట్టగాడేనా వాళ్ళ ఇల్లు నాకేం తెలుసా మళ్ళీ నాకేట తెలుసు గోరీల్లో కూడా కొబ్బ కట్టుకుంటారా నీకేం తెలుసు కాదు వాడు అసలు ఈడ లేనే లేడు నాగలకట్టగాడి ఉన్న కలిసే పోతున్నాను నిన్న మన ఎప్పుడు వెయ్యి మొబైల్ దూరుతుంది ఏమి రామ్నగర్ లో కదా నాగలకట్టగాడి పోతాను పరిమింది నువ్వు చేసే పనులన్నీ వేరే నా కొడకలే అవును పెళ్లి చెడుకొచ్చి నా కొడుకు పెళ్లి చెడుకొచ్చి మాట్లాడతాను ఉండి ఓడిచాము ఓడిచావు శివ అంటే నువ్వు మాట్లాడుకుంటావా నేను వెళ్ళిపోతా నువ్వు అంత మొగోరువే నేను లోలు పోదురా సరే నేను పోతా అరుచుకో మళ్ళీ నువ్వు పెద్ద పొడిచే వాళ్ళ లెక్క అరుస్తా నువ్వు నేను పోతాలే నువ్వు మాట్లాడుకో తెలిసి నేను పోతే ఏమవుతుంది నీకు అనేది ఇప్పుడు శివ అన్నంత మాత్రం వీడేగాడు వీడు పెళ్లి కూతురు చచ్చిపోతుంది ముండం వస్తుంది పెళ్లి కూడా చచ్చిపోతాడు అన్నంత మాత్రం నిజం కాదు వీడు నాగలకట్ట కాడికి పోయినంత మాత్రాన వాళ్ళ ఇంటి కాడికి పోయినాడు అనేది నిజం కాదు ఏమన్నా వాడైతే బాధపడతాడు నాకు బాధ పెళ్లి చేసుకోలేదు రాత్రి నేను పెళ్లి చెడగొట్టాను ఆనందపడినాడు అట్లని చెప్పి వీడే కాదు ఏదేంటి ఇస్తాను రామ్నగర్ లో ఉండవా నువ్వు నాగలకట్ట దగ్గరేనా నీది నాగలకట్ట కాడి పోయినా నేను పుట్ట పాలు పోసే కదా చిందు ఆడే అక్కడే దగ్గరే ముందరే నేను పుట్ట పాలు పోసే పోయినాడు అనుకున్నా వీడి విషం జిమ్మే పోయినాడని నాకు తెలుదు సిమ్మే లంచ్ కొడుకు ఇంత ఉండేదంతా విషయమే
గుద్దులో నుంచి నెక్క వీనికి ఉండేది విషయం వీనికి అదే ఉండేది పైనిండా అదే. నేను చెప్పేది నేనే ఆడోళ్ళు ఇప్పుడు ఒడిశాము అర్థం కాదు. ఆడోళ్ళు మగలు కూడా పోస్తారు అప్ప ఇప్పుడు పాలు పోసే దానికి పోయికోకుండా ఉంటారా? వాడు పాలు బాదు పాలు తాగుతాడేమో. వాడు పెన వేసుకునే ఓటే పోతాడు. వేరే చెడగొట్టి నువ్వు పెన వేసుకునే పోతావా? పాలు పోసే పోరా పోరు మన నీకు తెలుసునా అట్లాంటివన్నీ మళ్ళా గ్రహాలు తెలుసు శాస్త్రం తెలుసు అంటే మా బొంగులో చెప్తాం మన సంస్కారంగా ఏందో నీట్ గా పద్ధతిగా సంస్కారంగా చెప్తాను సంస్కారంగా మాట్లాడతారా? నేను ఎక్కడ పోయినావురా నువ్వు? నిన్న ఎక్కడ పోయినావురా? నువ్వు మాడి టక్కర్లేసాడు భయపడ్డా వాడు ఎట్లా చెప్తాడు? చెప్పు చెప్పు నువ్వు చెప్పు. నువ్వు వాయిస్ రైజ్ చేస్తాను ఆయన పైకి లేస్తాను. దానికేనా నువ్వు వినేను? వాడు పెళ్లి చెడిపోయి వాడు బాధపడతాడు. నాకు ఫోన్ చెప్పింటే భయపడాలా ఎవరికైనా నేను చెప్పలేదు కాబట్టి భయపడతాడా? నాతో పొద్దునైతే ఫోన్ లో మాట్లాడేది వేరే వాళ్ళతో తిన్నా. కోపం తెప్పిద్దు నువ్వు మాట్లాడు. నా కొడక నీకుందరా అయిపోద్దుందిరా నువ్వు అని కన్ఫర్మ్ కావాలా? సెకండ్ల మీద కాలేజీ నరికేస్తా. అది ఎత్తి కొడతావా? నువ్వు లేపురా. నువ్వు మగోడైతే లేపురా దాన్ని. నువ్వు లేపు చూస్తాము. నువ్వు మగోడా లేపు. మధ్యలో ఉండవని వానికి ఏందో పొద్దునే ఫోన్ చేసి 46 ఏళ్ళలోని పిల్ల అవసరమా? కన్నె పిల్లో నేనుండగా పెళ్లి కొడుకు మళ్ళీ ఎవరి గురించి మాట్లాడతాడో? 46 వాళ్ళకి ఎవరికో వయసు వాళ్ళకి పెళ్ళి అవుతాడే వీనికి నొప్పింది. ఏదో పెళ్లి కన్నా చేసి ఉంటే ఏమో డైరెక్ట్ పెళ్లి కొడుకే. 46 ఏళ్ళకి వేరే వాళ్ళతో అంటున్నాడు ఫోన్ లో. 46 ఏళ్ళకి పెళ్లి కావాలంట వాడికి. ఈ వయసులో అవసరమా? నేను లేనా నా వయసు ఎంత? నాకే కాలే ఫస్ట్ నేను చేసుకోవాలి కదా అని ఏదేదో మాట్లాడుతున్నా. చెప్పే మగమేరాది ఏది పద్ధతి? పెళ్లిళ్ళు చెడగొట్టేది పద్ధతి. పెళ్లిళ్ళు చెడగొట్టేది పద్ధతి. 46 ఏళ్ళోడు చేసుకుంటాడో 50 ఏళ్ళోడు చేసుకుంటాడో వాళ్ళ ఇష్టం. ఇంకోటి 46 ఏళ్ళలోకి అట్లా పెళ్లి కూతురు అవసరమా అన్నాడు. ఇంకో విషయం కూడా వేరే వాళ్ళతో అంటాడు. పెళ్లి కూతురు ఈ రోజు ఎర్ర చీర కట్టుకుంది ఎంత ముచ్చట్టుకుంది అన్నాడు. పెళ్లి కూతురునే ఎర్ర చీరనా కట్టుకున్నది? ఏం మాటరా వీళ్ళే? ఆడపిల్లని ఎట్లా పరాయిన ఆడపిల్లని ఎట్లా మాట అనొచ్చారా? పాపంలో పడిపోతారా? కాలు చేతులు పడిపోతారా? నీకు పెళ్లి కొడుకే పాడ మీద పడుకుంటాడని చెప్పినోడు వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డుకు వస్తారని చెప్పినోడు వాడు పాపంలో పడతాడా? వాడు అట్లా పాపంలో పడిపోతారు. అట్లా తప్పురా. రామ్లా గారు నాగలకట్ట కాడ ఏదో అంగిడి ఉందంట ఆడ విచారిస్తాడు. పెళ్లి కూతురు చిల్లరంగిడి దగ్గర కిరాణా షాప్ ఉంది. ఎంత కట్టం ఇస్తానారు పెళ్లి కొడుక్కి? బంగారం ఎంత ఇస్తానారు? ఇవన్నీ ఈయనకి ఎందుకు? బంగారంతో ఏం పనిరా నా కొడకానికి? బంగారంతో ఏం పనిరా నా కొడకానికి? నా కొడక నా ఫ్రెండ్ పెళ్లి అన్యాయం చేస్తాడు వాడి ఫ్రెండ్. ఎంత పాపం ఎంత తగతాలాడుతున్నాడు వాడు. పెళ్లి శోభ అది కూడా అన్నాడు. నేను తగతాలాడేదానికంటే వాడు తగతాలాడేది 46 ఏళ్ళోడు అన్నాడు. 23 ఏళ్ళు రా వాడు. 46 ఏళ్ళు రా పాపం. ఇంకెంత ఇంకోటి చెప్తా ఈను చెప్తా. 190 చెప్తా. నువ్వు చేసినావు కాబట్టి చెప్తారా? చేసినావు కాబట్టి చెప్తాడు. ఒక స్నేహితులు జీవితం నాశనం అయిపోతా అంటే నేను చూడలేక ఓరవలేక తట్టుకోలేక నిజాయితీ నిప్పురా మనిషి. నేను చెప్పాను ఏం తెలుదు. నాకు చెప్పినది ఎవరు చెప్పినా ఈయన చెప్పిట్టాడు. ఏ యాడా నువ్వు ఇప్పుడు చెప్పినా తెలిసిపోయా.
నేను చెప్పినానంట. నిజం చెప్పింటే నీ మీద వేస్తాను. నీకు నాలుగట్టు ఎట్లా తెలుసు? కిరాణా షాప్ లో ఎట్లా తెలుసు? ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మాట్లాడతా అంటే ఇన్నా నాకు తెలుసు. అసలు నాలుగట్టు ఉందనే తెలుసు. రాన్నలో నాలుగట్టేద్దాం నాకు తెలుదో తెలుసు. ఒక కిరాణా ఈడే పుట్టి ఈడే ఈడే పెరిగి పెరిగి నాగలగట్ట తెల్లని ఇప్పుడే తెలిసిపోయి అప్పుడే అన్ని నాలుగట్లు ఆడుంటాయి, అంచులు ఆడుంటాయి. మళ్ళీ ఈడే పుట్టేని నాలుగట్టు వెళ్ళిపోతే ఏడోడే గ్రహాల గురించి నీకేంటి తెలుసు? గ్రాలే ఎవరు తెలుసు? నిన్ను కూర్చి కూడా. నిన్ను కూర్చున్నావు కదా బాయ్. 90 కట్టాలా? 90 కట్టాలా? ఇంకోటి నాకెందుకు వల్ల? అసలు 46 రోజుల్లోనికి బంగారు ఎందుకు ఇల్లా, ఆస్తి ఎందుకు ఇల్లా, కట్టం ఎందుకు ఇల్లా, వయసులో ఉండే నాలాంటోడు ఊరికేనా చేసుకోవడానికి కూర్చున్నాడు నా కొడుకు. అది ఇతను చెప్పింటాడు కాబట్టి అర్థమైందా? అంటే నీకు పెళ్లి కాలేదు అని నేను చేసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు చేసుకుందాం అనుకుంటున్నావా? పెళ్లి లేదు. పెళ్లి గురించి ఎప్పుడు ఆలోచన చేయలే. నేనేందో చూడు నువ్వు అసలు పెళ్లి గురించి ఆలోచన చేసినా రోజు దాని మీద ఉంటాడు ఎప్పుడు పెళ్లి అవుతుంది, రోజు దాని మీద ఉంటాడు ఎప్పుడు పెళ్లి అవుతుంది. నీకు అవన్నీ పెళ్లిలో పని గిడిచినాం కదా, పని చేసుకోకుండా ఇవన్నీ ఏంటికి పెట్టుకున్నావు నా కొడక? నువ్వు దానికైనా పంపించిండే నిన్ను కాలు పట్టుకున్నావని పంపించిన ఏడం పోనీ ఊర్లో లేవు. ఆడ నుంచి నడుపుతాడు నాగట్టగాడ కూర్చొని ఫ్లూట్ ఊదుకుంటా నా పాము వస్తుంది చూసినా సౌండ్ సీసీ కెమెరాలు లేవు చెప్పాడా? నీ ధైర్యం ఏం తెలుసా? ఆడుండేది వీళ్ళోళ్ళే, ఆడుండేది వీళ్ళోళ్ళే. మీ వాళ్ళు ఏంటి చెప్తారా అట్లా అబద్ధ నిజం చెప్తారు ఎవరన్నా? మీ వాళ్ళు నాకు అసలు పరిచయాలే లేవు. నాకు ఊర్లో అసలు ఎవరు సరిగ్గా తెలియదు. వీడికే సర్కిల్ వీడికి సర్కిల్ అంతా బాగుంది. ఇంకోటి నీకు ఇంకోటి ఓపెన్ చెప్తున్నా, ఆ విషయం ఉండు. ఆ విషయం చెప్తే నువ్వు చంపేస్తాను ఊరికే ఉన్నా అయ్యేది అవుతుంది. అసలు ఆ పెళ్లి కొడుకు ఎటు సపరేట్ చేసేసి పెళ్లి కూతురు ఒకవేళ పెళ్లి నాకు ఇచ్చి చేయకపోతే వాళ్ళ కుటుంబాన్ని చంపేసి ఏడబెట్టినారు బంగారు డబ్బులు పెళ్లికి రెడీ చేసుకుంటారు కదా, అవన్నీ బీరువాలో పెట్టింటే వాళ్ళందరినీ చంపేసి తెచ్చుకుందాం అన్నాడు. ఇంకోటి వాళ్ళ ఇంటి చుట్టూ 10 మందిని గ్యాదర్ చేసి పెట్టుకున్నాడు. ఎరా నా కొడక చెప్పు ఇప్పుడు ఏం రాయిందనింది నీ క్యాలరీ వల్లి పెళ్లి గురించి నువ్వేదో కాళ్ళు చేతులు పట్టుకోవడం కదా పంపించిండేది. ఏం రావుడు ఇప్పుడు గూడు చెదిరింది నీ గుండె. నిజం చెప్పురా సరిపోదా? చెప్పిస్తా నేను చెప్పిస్తా కదా. ఫోన్ చేయరా పెళ్లి కొడుకు వాడు ఎంత బయట జనాలంతా చూస్తారు నా పెద్ద గలాట్ అయింది అనుకుంటారు. ఒక్క నిమిషం వాని పెళ్లి చెప్పి వానికి బాధ ఉంది పాపం. ఎన్ని కొప్పలు కాడ పెడతావు గలాట్లు? ఈడి తెచ్చినావు, పెళ్లి కూతురు ఇంటికాడ గలాడ పెట్టినావు, పెళ్లి కొడుకు ఇంటికాడ ఏడ్చుకునేటట్లు వేసినావు, 3 వీళ్ళ ఇంటికాడ బాధపడతారు, 4 ఇళ్ళ ప్రాణ స్నేహితుడు రా, ప్రాణ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు రా, ప్రాణ స్నేహితుడు. ఎంత బాధ ఉంటుంది నాకే. 46 బాధపడతా అంటాడు. బాధ ఉందంటే వీరికి వాళ్ళు పెళ్లి చేసుకుంటే నీకెందుకు బాధ? పెద్ద మనిషి పోతాడు, పెద్ద మనిషి బాధ. నువ్వు పెట్టినావు కాబట్టి బాధ నీకే. సరే ఓపెన్ అయిపో. సరే ఆవిడ ఓపెన్ అయిపో. పెళ్లి కూతురుకి వీడిని పెళ్లి చేసుకోవాలన్నాడంట. పోయి పెద్ద మనుషులతో మాట్లాడించి కట్టం ఎంత కాలరా డబ్బులు అడుగు. ఎందుకంటే డైరెక్ట్ సబ్బేళ్ళు అనుకుంటాడు వాళ్ళు కోసము. పెళ్లి వద్దు ఏమొద్దు నువ్వు ఏమే నీ పెళ్లి వద్దు కానీ వేరే వాళ్ళు పెళ్లి ఎడిగిపోలా. నీ పెళ్లి వద్దు కానీ వేరే వాళ్ళు పెళ్లి ఎడిగిపోలా. సరే చెప్పినావు రా నిజం అంగిడి వాళ్ళతో పిలిచిపోయి మాట్లాడిచ్చు. అంగిడైపో కూడా నాకు తెలుసు. వీడియో వచ్చినా లేదా అయిపోయి చెప్తాడు. చెప్పింది అంగిడి పెట్టుకొని 18 శివగాడే చెప్పిన నువ్వు అయిపోతే చెప్పినావు లేదా అయిపోయి చెప్తాడు కదా. ఇప్పుడు అంగడి దగ్గర ఫోన్ చేసి చెప్పిన ఆల్రెడీ ఇప్పిరా. ఫోన్ చేసి చెప్పిన ఆల్రెడీ ఇప్పిరా.
బట్టలు ఇరికే చెప్పిరా. ఇప్పుడు నువ్వు అంటా అంటే ఏమంటారు అదే ఆ మనిషి చూడరా చూడు అబద్ధాలు చెప్పి ఇప్పుడు నమ్మద్దమ్మయ్యా పెళ్లి అయిపోయి బాధలో ఉన్నారు. చూడు ఆయన బాధ నీకు బాధ లేదురా పక్కన మనిషికి బాధ. నేను చెప్పేది పెళ్లి అయిపోయి ఈ రెండు కుటుంబాలు బాధలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చెడగొట్టింది ఎవడా అనేది తెలుసుకోవాలి. నువ్వే మొత్తం అంతా కర్మ కర్త క్రియ అంతా నువ్వే అంటే నిజం చెప్తాడావు అంతా నువ్వే చెప్తాడావు. అంగడైపోతే చెప్పిస్తా. ఆడ వేరే బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చెప్పిస్తా. బట్టలు ఈయన వేసి మాకు దిగించుకుని చెప్పించుకుంటాడు కాబట్టి వాళ్ళు ఆ పిల్లలు ఉంటారు కదా పిల్లలు అబద్ధం చెప్పు పిల్లల్ని అడిగిద్దాం. పరిచయం లేదు ఎందుకు రారు కాబట్టి ఆ గిడోలు చెప్పు. నేను ఆల్రెడీ చెప్పొచ్చిన ఏమని ఎందుకు సరుకులు అప్పుడు తీసుకుంటాడు కాబట్టి నువ్వు రారా ఈ సభ చెప్పించి ఆ పెళ్లి కూతురు వాళ్ళని పెళ్లి కొడుకు వాళ్ళని ఇద్దరు కుటుంబాలను పిలిపించి వీడు పెళ్లి చేసుకోవాలని కుట్రతో పెళ్లిని జడగొట్టాడు. వీరికి మీరు కట్నం ఇస్తారా? మీరు పెళ్లి ఎవరు వాళ్ళే చంపేసి దీనికి ఇప్పుడు కేసు వాళ్ళ మీద చేసుకోవాలన్నారు. జైలు పోయి కూడా సిద్ధమైనారు వాళ్ళు. అడుగు ఇప్పుడు పెళ్లి చెడిపోయింటే వానికి ఎంత ఉంటుంది కనబడితే నేను చంపేస్తారా? 46 ఏళ్ళు కాదు ఆయపకి. నాకు ఆయన చెప్పినాడు ఆయపకి 67 ఏళ్ళు కొడుకు ఎంత ఎత్తున్నాడు. ఒకటి 34 ఏళ్ళు కొడుకు ఉన్నాడు, 42 ఏళ్ళు కొడుకు ఉన్నాడు. వాళ్ళు వస్తారు ఇప్పుడు నేను కొట్టేకి. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ ప్లాన్ వేసి పెళ్లికి దింపుకున్నారు. ఎన్నో రోజులు కష్టపడి వాళ్ళు మొత్తం రాక్షసులు. ఇప్పుడు ఆ పెళ్లి ఎవరు సైడ్ నుంచి ఎడగొట్టిందని కాసుకున్నారు. చెప్పలేదు వీడియో వచ్చినది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ తో కాదు వచ్చినది బయటతో వచ్చినాడు. వచ్చినది వచ్చినా మనుషులతో వచ్చినా ఈడ్చుకోపోనా తీసమ్మా తీసుకోపో. ఏది